కోట్ల రూపాయల ఆస్తి సంపాదించాడు ఓ తండ్రి. కొడుకు కోడళ్లకు యావదాస్తులను ఇచ్చాడు. ఇప్పుడు అనారోగ్యంతో ఉంటే చూసే నాదుడే లేడు. కొడుకు కోడళ్ల ఆ వృద్ధుడిని దీనస్థితిలో ఆసుపత్రిలో వదిలి వెళ్లారు. కొడుకు మాత్రం తండ్రి ఉంటున్న ఇల్లు రాసిస్తేనే వైద్యం చేపిస్తానంటున్నాడు. ఆసుపత్రి వద్ద దిక్కులేని పరిస్థితిలో ఉన్న తండ్రిని కూతురు చూసుకుంటోంది. హార్ట్ ప్రాబ్లం అని చెప్పారు. మరి కాళ్ళు వాసి ప్యాస్ బిగేసి పొట్టంతా ఇదేంటి అసలు ఒక 10 అడుగులు కూడా నడవలేకపోతాం. దానివల్ల ప్రాబ్లం అయింది. అయితే ఇంకా హాస్పిటల్కి పోదాం చూపెడాలంటే ఒక 10 రోజులు ఎవరు పట్టించుకోవాలి. అట్నే మంచిగానే ఉంటారా? 10 రోజులు ఎవరు పట్టించుకోవాలి. తీసే తింటున్నాం, ఉంచే ఉంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? పైసర్లపాడు గుంటూరు డిస్ట్రిక్ట్, గుంటూరు జిల్లా. రంగేశ్వర మండలం. ఉండేది మిర్యాలు కూడా. మిర్యాలు కూడా నా కొడుకుంటాడు. మీ కొడుకుంటాడు. ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు మరి ఇక్కడ హాస్పిటల్కి? నా కొడుకు కోడలే. నా కొడుకు ఒకటే. నాకు ట్రీట్మెంట్ ఇప్పించి ఎంత ఖర్చు ట్రీట్మెంట్ ఇప్పించి నన్ను ఎమర్జెన్సీ చూసుకుంటానంటే వాళ్ళకి ఇచ్చింది వాళ్ళకి రాకొద్దు. అట్లా కాకుండా మాకు ఆస్తి కావాలా, నువ్వు వద్దు అంటే నాకు ఇవ్వండి, నేను అమ్ముకుంటూ చూద్దాం. మరి పెంచిన తర్వాత ఇల్లులు రాయించుకున్నారు, ఆస్తులు రాయించుకున్నారు. మరి ఆయన నా స్థితిలో వదిలేసి వెళ్తే ఎవరు పట్టించుకోవాలి? సపోజ్ మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు ఫోన్ చేయగలిగినారు, లేకపోతే ఆయన పరిస్థితి ఏంది? మరి ఆస్తులు కావాలి, పోనీ ఆయనకి ఇప్పియండి, ఆయన ఆస్తి కావాలి అనుకున్నప్పుడేమో తీసుకున్నారు. ఇప్పుడు పెద్ద కోడలు బెదిరించి ఒక ఇల్లు తీసుకున్నది. మా అన్నయ్య లేరండి, చనిపోయినరు. మా నాన్నగారండి, మా నాన్నగారుది మిర్యాలగూడెం అండి, నల్గొండ డిస్టిక్ మిర్యాలగూడలో ఉంటారు. ఆయనకి 2 కొడుకులు, నేను ఒక కూతుర్ని. మా పెద్దన్నయ్య జబ్బుతో చనిపోయారు. మా చిన్నన్నయ్య ఉన్నారు. ఆయనకి కూడా ఆయన కొడుకు హెల్త్ బాగోదు, నిజమే. అది హెల్త్ బాగాలేనప్పుడు తండ్రిని పొజిషన్లో వదిలేసిపోతే అది ఏ రకంగా న్యాయం అండి? ఇప్పుడు మా అమ్మగారు చనిపోయి 7 సంవత్సరాలు అయింది. ఈ 7 సంవత్సరాల నుంచి కూడా ఆస్తి గురించి టార్చర్ పెడుతున్నారు. కానీ మరి నాన్న నువ్వు ఇక్కడ ఉండు అని అన్నారు. నాకు ఏ ఆస్తి ఇవ్వకపోయినా నా దగ్గరకు వస్తే నేను కానీ నా భర్త కానీ ఆయనకి ఏ లోటు లేకుండా చూస్తాం. మేము చూస్తాం కాబట్టే ఆయన మా దగ్గర వచ్చి ఒక 10 రోజులు, 15 రోజులు, వారం ఉండిపోతారు. ఆస్తులు కావాలి, తండ్రి వద్దు అనే మాట మాత్రం మాట్లాడబాకండి. మీకు పుణ్యం ఉంటుంది. ఆయనను తీసుకెళ్ళి ఆయనకి చూపియండి. నేను ఆడపిల్లని, నేను ఒక ఇంటికి వచ్చిన ఆడపిల్లని. నేను చూసే బాధ్యత వరకు నాకు ఎంతవరకు ఉన్నదో అంతవరకే చూస్తా. డబ్బులు ఖర్చు పెట్టి చూపించాలంటే నా వల్ల అయ్యే పని కాదు. ఇంతకన్నా నేనేం చెప్పగలుగుతా సార్? మరి ఇంకా అది నేను చెప్పుకునేది. వచ్చి తీసుకెళ్ళండి, చూపియండి, ఆయనని కాపాడండి. ఇంకా నేను అంతకన్నా చేసేది ఏం లేదు సార్. మీ మీడియా వాళ్ళకి శతకోటి వందనాలు. ఆయనకు న్యాయం చేయండి.